ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తమ పేరు లేదని ఆవేదన చెందిన కొంతమంది మహిళలు ఓటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా అటవీ శ్రీరాంపూర్లో ఇందిరమ్మ ఇళ్ల మొదటి లిస్టులో తమ పేరు ఉందని, చివరిగా వచ్చిన లిస్టులో తమ పేరు ఎందుకు లేదని అధికారులను ప్రశ్నించారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ 11 మంది గ్రామస్తులు అటవీ శ్రీరాంపూర్ గ్రామంలో ఉన్న ఓటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గోదావరికని ఏసీపీ రమేష్ అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడిస్తానని నచ్చజెప్పి వారిని కిందకు దిగేలా చేశారు. ఫోటో తీసుకున్నారు. ఖాళీ ల్యాండ్లో ఫోటో దిగి ఇవ్వన్నారు. ఖాళీ ల్యాండ్లో ఫోటో తీసి ఇచ్చినాం. 2 రోజులు గ్రామ పంచాయతీ కాడ కూడా 2 రోజులు వచ్చి ఫోటో తీయాలంటే సర్వే పంచాయతీలు అని మళ్ళీ తెల్లారి కూడా మేము కైకిలు పూలు చేసుకుంటాం సార్. మళ్ళీ తెల్లారి కూడా కైకిలు పోగొట్టుకొని వచ్చి ఇక్కడ ఫోటో దిగిపోయినా సార్. నేను ఇంటికి మా ఆయన చెట్టు మీద కలివాడు 2 నెలలు అవుతాను సార్. ఆయన వదిలిపెడితే ఆయన నేను ఇట్లా తిరుగుతాను ఇల్లు కోసం. 10 సంవత్సరాలు అయ్యాయి సార్ మేము కిరాయి ఉండబట్టి. ఇందిరమ్మ ఇల్లు కోసం మేము ఇప్పుడు నెల తిరగబట్టి మాకు ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది సార్. మళ్ళీ సెకండ్ లిస్టులోకి పోయింది. ఇక్కడ నుంచి సారు వచ్చిండు పైకి నీళ్ళ ట్యాంక్ సార్. అక్కడ నుంచి దిగిపోయాము. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్ తప్పకుండా. మా గ్రామంలో అడిశ్రాంపూర్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి సార్. యాక్చువల్గా ఫస్ట్ లిస్టు 61 ఇల్లు వచ్చినాయి సార్. అందులో ఫస్ట్ నెంబర్ నాదే ఇల్లు సార్. మా ఇల్లు వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఓకే సంతోషపడ్డాం. అయితే మా తెల్లారి ఏమైందంటే గ్రామ పంచాయతీలో 33 ఇండ్లని మళ్ళీ ఒక పోస్టర్ అంటించారు సార్. మేము గ్రామ పంచాయతీలో అడిగితే తర్వాత అత్తయ్య బాబు అని అన్నారు. వచ్చిన లిస్టు మళ్ళీ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది సార్ అని మేము ఎప్పుడో సార్ని అడిగినాం. ఎప్పుడో సార్ అడిగితే మీ ఇల్లు కరెక్ట్ ఉన్నాయా అని అడిగారు. సార్ రాండి సార్, మేము మా ఇంటికి రండి, మా ఇల్లు చూడండి, చూసినాక మేము అర్హులు అయితేనే ఇవ్వండి సార్ అంటే ఎంపీ సార్ మా ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆధార్ కార్డు పట్టుకుని ఎంపీ ఆఫీస్కి మధ్యాహ్నం రమ్మన్నారు సార్. మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం పోతే మధ్యాహ్నం లేడు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం సార్. వెళ్ళినాక అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. ఈ లిస్టు వచ్చిన లిస్టు ఎట్లా క్యాన్సిల్ అవుతుందని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు వాళ్ళ అందరూ అనుకూలంగా వాళ్ళ పేర్లు పెట్టుకొని మా సామాన్య ప్రజల ఇండ్లు తీసేసారు సార్. దీనికోసం మేము కొట్లాడుతున్నాం సార్. మాకు కంపల్సరీగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మా గ్రామంలో అడిశ్రాంపూర్లో ఈ విషయంపై స్థానిక ముత్తారం ఎంపీడీఓ సురేష్ను వివరణ అడగగా వీరిలో కొంతమందికి గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని చెప్పారు. వారికి ఇప్పుడు మంజూరు చేయలేమని తెలిపారు. సంబంధించి అర్హుల జాబితా 373 ఉన్నాయి. ఇందిరమ్మ స్థలము ప్లస్ ఇల్లు కావాలని 2 రకాలకు 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గతంలో 669 మందికి ఇల్లు మంజూరు చేసినట్టు ఆల్రెడీ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఫస్ట్ లిస్టులో 33 మందిని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు ఎలిజిబిలిటీ ప్రకారంగా సంవత్సరం వారీగా మనము అర్హుల జాబితా నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇంకా 30 శాంక్షన్ ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అర్హులను ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మంజూరు తీసుకొని ఇవ్వడం జరుగుతుందని. ఇప్పుడు ఆందోళన చేసిన ప్రతి వారికి నా యొక్క విన్నపం ఏంటిదంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా వాళ్ళకు మంజూరు చేస్తామని ఈ వేదికపై నుంచి తెలియజేయడం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితా 373